అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ద్రోణ పర్వం రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో మనం 12వ రోజు యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది? అనేంత వరకు చెప్పుకున్నాం. అయితే 13వ రోజు తెల్లవారుజామున ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 13వ రోజు యుద్ధంలోకి అడుగుపెడుతున్నాం. 13వ రోజు తెల్లవారుజామున దుర్యోధనుడు గత రోజు పాండవుల విజయం పట్ల తీవ్ర ఆగ్రహము మరియు ఆందోళనతో ద్రోణుని శిబిరమునకు వెళ్లి ఇట్లు పలికెను. ఓ ఆచార్యదేవా, మీరు మీ ప్రతిజ్ఞను ఇచ్ఛానుసారమే భంగపరుస్తుండిరని స్పష్టమవుతుండెను. యుధిష్ఠిరుడు మీ సమీపమునకు వచ్చినను మీరు బంధింపలేదు. మీరు అట్టి అవకాశము నుండి కావలనని వెనుకాడితిరి. అట్టి దుర్యోధనుని పరుషవాక్కులు విని ద్రోణుని మనస్సు తీవ్రముగా గాయపడి అతడిని అవమాన భారములో ముంచెత్తెను. దానితో అతడు బదులిస్తూ, ఓ రాజా, నీవు నన్ను ఇట్లు నిందింపరాదు. నేను నీ కొరకై నా పూర్తి శక్తి సామర్థ్యాలతో మనస్ఫూర్తిగా పోరాడుతుంటిని. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు యుద్ధరంగంలో ఉండగా పాండవులు జయింపబడరనే విషయమును నీవు గుర్తింపలేకుంటివి. నీవు నన్ను ఈ విధముగా విమర్శింపరాదు. ఏమైనను ఈ రోజు పాండవ పక్షంలోని ఒక ప్రధాన యోధుడిని వధించదనని ప్రతిజ్ఞ చేస్తుంటిని. ఎలాగైనను నీవు అర్జునుడిని నాకు దూరముగా తీసుకువెళ్ళము. అదే నా అభ్యర్థన. అతని సమక్షంలో నేను నిస్సహాయుడను. అటు పిమ్మట ద్రోణుడు తన సైన్యమును చక్రవ్యూహముగా రూపొందించెను. యుద్ధము ఆరంభమవ్వగానే సంసప్తకులు తిరిగి అర్జునుడిని సవాలు చేస్తూ యుద్ధరంగంలో దూరముగా తీసుకువెళ్ళిరి. పాండవ యోధులందరూ ద్రోణునిపై దాడి చేయగా భరద్వాజ పుత్రుడు నిర్భయముగా వారందరినీ ఎదుర్కొంటూ తన బాణాలతో వారిని వెనక్కి పంపగలిగెను. అమిత పరాక్రమశాలి మరియు అసాధ్యుడు అయిన ద్రోణాచార్యుని చూచిన యుధిష్ఠిరుడు భయముతో కలత చెందెను. దానితో అతడు అర్జునుని కంటెను శక్తిమంతుడు మరియు పాండవులందరి సద్గుణములన్నింటినీ తనలో కలిగి ఉన్నట్టి అభిమన్యుడిని ఆశ్రయించెను. నిజమునకు సుభద్ర తనయుడు యుధిష్ఠిరుని దృఢత్వమును, భీముని పరాక్రమమును, అర్జునుని శాస్త్ర విజ్ఞానమును, నకులుడి వినయము మరియు సహదేవుని మృదు స్వభావముతో మూర్తీభవించి ఉండెను. యుధిష్ఠిరుడు అభిమన్యునితో, పుత్ర, కేవలం శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు మరియు నీవు కౌరవుల చక్రవ్యూహమును ఎట్లు ఛేదింపవలను తెలిసినట్టివారు. ఇక్కడ చక్రవ్యూహం అంటే పద్మవ్యూహం. ద్రోణుడు మనలను అధికముగా బాధిస్తుండెను మరియు దానికి ఎట్లు ప్రతీకారం తీర్చుకోవలనో తెలియుటలేదు. నీవు ఈ చక్రవ్యూహములో ప్రవేశించి కౌరవుల సైన్యమును సంహరించుము. అభిమన్య, నాకు ఈ వరమును ప్రసాదించుము. అర్జునుడు తిరిగి వచ్చి మన పెరికితనమునకు నిందించునని నేను భయపడుతుంటిని. అభిమన్యుడు ఇట్లు బదులిచ్చెను. పెదతండ్రి, మీ ఆజ్ఞను నేను తప్పక పాటించెదను. కాని నేను నా తండ్రి ద్వారా ఈ వ్యూహములో ఎలా ప్రవేశింపవలనో తెలుసుకుని ఉంటినే గాని తిరిగి వచ్చుటను ఎరుగను. కనుక ఏదైనను విపత్కర పరిస్థితులలో చిక్కుకొనినచో నేను తిరిగి వచ్చుటను ఎరుగనని ముందుగానే మీకు తెలియజేస్తుంటిని. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను. అభిమన్య, అనేక పాండవ యోధులు మరియు నేను కూడా కౌరవులు అమర్చిన చక్రవ్యూహంలో నీతో పాటు ప్రవేశించదము. కనుక నీవు భయపడన అవసరము లేదు. అభిమన్యుడిని బుద్ధిశాలి అయిన రథసారథి అతడిని ప్రక్కకు తీసుకువెళ్లి, ప్రభు, నీకు అప్పగించిన ఈ అసాధ్యమైన లక్ష్యమును విజయవంతముగా నెరవేర్చుటకు కావలసిన సామర్థ్యమును కలిగి ఉంటిరో లేదో నిశితముగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు అని హెచ్చరించెను. ఏమైనను అభిమన్యుడు యుధిష్ఠిరుని ఆజ్ఞను నెరవేర్చుటకు ఏమాత్రము వెనుకాడలేదు. అట్లే ఎట్టి భయమును పొందలేదు. తరువాత అభిమన్యుడు పాండవ మహాయోధులందరూ తోడురాగా ద్రోణుని ద్రోణుడి వైపునకు వేగముగా దూసుకు వెళ్ళెను. కౌరవ యోధులు వారిని ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండిరి. వారి నడుమ భీకర పోరు కొనసాగుతుండగా అభిమన్యుడు ఒక్కసారిగా చక్రవ్యూహంలోకి చొచ్చుకుపోవుటతో కౌరవ యోధులందరూ అతడిని ఆనందముగా చుట్టుముట్టిరి. అప్పుడు అభిమన్యుడు జ్వలిస్తున్నట్టు అగ్నిగోళముకు వలె కౌరవ సైనికులను ఎండుగడ్డికి వలె దహించి వేయసాగెను. అతడు కౌరవ సైన్యంలో వీరవిహారము చేస్తుండగా యుద్ధభూమి సమస్తము అసంఖ్యాకముగా కౌరవులు తెగిపడిన తలలు, శరీర అవయవాలతో, విరిగిన రథాలతో, కవచాలతో, ఆయుధాలతో చూచుటకు శ్మశానముగా మారెను. అభిమన్యుని మానవాతీత శక్తిని వీక్షించిన కౌరవ యోధులందరి రోమాలు నిక్కబడుచుకొనెను. ఆందోళనతో వారు అటు ఇటు పారిపోసాగిరి. దుర్యోధనుడు అభిమన్యుని దాడిని సహింపలేక అతడిని ఎదుర్కొనుటకు వెళ్ళెను. అప్పుడు ద్రోణుడు తన ప్రధాన రథయోధులందరినీ దుర్యోధనుని అనుసరించమని ఆజ్ఞాపించెను. అట్లు త్వరలోనే అభిమన్యుడు చుట్టుముట్టబడెను. అభిమన్యుడు ధైర్యముగా తనను చుట్టుముట్టిన కౌరవ వీరులందరినీ తీవ్రస్థాయిలో ఎదుర్కొనసాగెను. అంతేకాకుండా కర్ణుని తన బాణాలతో బాధింపగా అతని శరీరం భయంకరముగా కంపిస్తూ పక్షవాతముకు గురయ్యెను. తరువాత శల్యుడు సమీపించుటతో అభిమన్యుడు అతడిని తన బాణాలతో ఎంత హింసాత్మకముగా బాధించిననగా దానితో అతడు రథములోనే మూర్ఛిల్లిపోయెను. ఈ దృశ్యము చూచిన కౌరవ సైన్యమంతయు తమ సైన్యాధ్యక్షుని సమక్షములోనే ప్రాణభీతితో పరిగెత్తసాగిరి. శల్యుని కనిష్ట సోదరుడు ప్రతీకారం చేయదలచి అభిమన్యుడిపై దాడి చేయగా అతడు త్వరలోనే అర్జునుని వీరపుత్రుని చేతిలో తలను కోల్పోయెను.
పిమ్మట అభిమన్యుడు కౌరవ సైన్యమును అణచివేస్తుండగా ద్రోణుడు కృపాచార్యుని సమీపించి ఈ యువవీరుని పరాక్రమమును గొప్పగా ప్రశంసింపసాగెను. దుర్యోధనుడు ఈ ప్రశంసలను విని కర్ణుడు మరియు సమీపంలోని వారితో ఇట్లు పలికెను. ద్రోణాచార్యుడు తన ప్రియశిష్యుడైన అర్జునుని పుత్రునితో యుద్ధము చేయ వెనకాడుతుండుట చేత మన సైనికులు అసంఖ్యాకముగా సంహరింపబడుతుండిరి. నిజమునకు మన ఆచార్యదేవుల సానుకూల స్వభావం చేతనే అభిమన్యుడు ఇంకనూ బ్రతికి ఉండెను. ఏమైనను అతడు మన సైన్యమంతటిని మృంగివేయుటకు పూర్వమే మీరు మరియు ఇతర వీరులందరూ అభిమన్యునిపై దాడి చేసి వధింపమని కోరుతుంటిని. అందుకు బదులిస్తూ దుశ్శాసనుడు అభిమన్యుని సంహరించదనని ప్రతిజ్ఞ చేసి అతడిపై భారీ దాడికి ఉపక్రమించెను. అటు పిమ్మట ఆగ్రహముగా దుశ్శాసనుడు తనను సమీపించుటను గమనించిన అభిమన్యుడు ఇట్లు సవాలు చేసెను. ఓ ధృతరాష్ట్రుని దుష్టపుత్ర, పూర్వం నీ పరుషవాక్కులకు మరియు దుష్టచర్యలకు నేను ఇప్పుడు తగురీతిలో బుద్ధి చెప్పి పాండవుల పట్ల నా రుణమును తీర్చుకొందును. అట్లు పలికి అభిమన్యుడు తన శక్తివంతమైన బాణములతో దుశ్శాసనునిపై దాడి చేయగా ఆ బాణ తీవ్రతకు దుశ్శాసనుడు రథం పైననే స్పృహ తప్పి పడిపోగా అతని రథసారథి వెంటనే రథమును దూరముగా తీసుకుపోయెను. దుర్యోధనుడు ఈ దృశ్యమును చూచి ఎంతగానో బాధపడెను. అంతేకాకుండా తీవ్రమైన తన బాధను కర్ణునికి వ్యక్తపరచెను. దుర్యోధనుని ప్రీతి కొరకు కర్ణుడు వందలాది బాణాలను వర్షిస్తూ అభిమన్యుని సమీపించెను. కర్ణుడిని చూచి అభిమన్యుడు ఏమాత్రమూ చెలింపక ప్రతీకారముతో ఒకే ఒక బాణముతో అతని విల్లును విరిచి అతడి రథధ్వజమును కూడా విరిచెను. కర్ణుని కనిష్ట సోదరుడు ఒకడు అభిమన్యుని వైపునకు దూసుకురాగా ఒకే బాణంతో సుభద్రపుత్రుడు అతని తలను ఖండించెను. తరువాత యుద్ధభూమి నుండి దూరముగా కర్ణుని తరిమి వేలాదిగా కౌరవ సైనికులను సంహరింపగా కుప్పలుగా శవాలు ప్రోగయ్యను. మరోవైపు యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, శిఖండి మరియు ద్రౌపది పుత్రులు అభిమన్యునితో పాటు కౌరవ సైన్యములకు చొచ్చుకుపోయిరి. శివుని నుండి వరమును పొంది ఉన్నందున జయద్రథుడు ఆ యోధులందరినీ ఒంటరిగానే అడ్డగించగలిగెను. నిజమునకు జయద్రథుని అపూర్వ శరవృష్టి పాండవ వీరులందరినీ తీవ్ర బాధకు గురిచేసెను. దానితో వారు ముందుకు కొనసాగలేకపోయిరి. అభిమన్యుని ద్వారా చెదరగొట్టబడిన చక్రవ్యూహం తిరిగి యోధులతో నింపబడి మరోసారి మూసుకుపోయెను. తరువాత శల్యుని పుత్రుడైన రుక్మరథుడు కౌరవసేన సంహారమును ముగింపదలచి అభిమన్యునిపై దాడి చేయదలచగా అభిమన్యుడు ముందుగా అతని విల్లును విరిచి తర్వాత అతని చేతులు ఖండించి చివరకు అతని తలను త్రుంచివేసెను. 100 రుక్మరథుని స్నేహితులు ప్రతీకారం సాధించుటకు అభిమన్యునిపై నిరంతరాయముగా బాణములను గుప్పించసాగిరి. నిజమునకు ఆ దాడి ఎంత తీవ్రముగా ఉండెననగా అభిమన్యుడు మరణించి ఉండునని దుర్యోధనుడు క్షణకాలం భావించెను. 16 సంవత్సరాల ముక్కుపచ్చలారని పాండవ యోధుడు గంధర్వాస్త్రమును ప్రయోగించెను. ఈ అస్త్రమాయా ప్రభావముతో ఒకసారి ఒక అభిమన్యుడు మాత్రమే ఉన్నట్లుగా మరొకసారి వేలాది అభిమన్యులు ఉన్నట్లుగా అగుపించసాగిరి. అది రుక్మరథుని స్నేహితులను సందిగ్ధావస్థకు గురిచేసెను. దానిని అవకాశముగా తీసుకుని అభిమన్యుడు వారందరినీ స్వల్ప వ్యవధిలోనే ఖండఖండములుగా నరికివేసెను. ఇట్టి యోగిక శక్తి ప్రదర్శనను చూచి భయపడినను దుర్యోధనుడు తరువాత అభిమన్యుని వైపునకు దూసుకు వెళ్ళెను. కానీ స్వల్ప సమయంలోనే భీకర యుద్ధములో అభిమన్యుని పరాక్రమమునకు దుర్యోధనుడు గాయపడి వెనుతిరిగెను. తమ నాయకుడు గాయపడి పారిపోవుటను చూసిన కౌరవ సైనికులు వ్యూహమును భంగపరచనారంభింపగా ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపుడు, కృతవర్మ, దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుడు ఒక్కసారిగా అభిమన్యునిపై దాడి చేసిరి. కాని అర్జునుడి వీరపుత్రుడు ఈ కౌరవ వీరులందరిపై దాడి చేస్తూ వారందరినీ వెనుతిరుగునట్లుగా చేసెను. కాని కేవలం లక్ష్మణుడు మాత్రమే ముందుకు కొనసాగెను. తన కుమారునికి తోడ్పడుటకు దుర్యోధనుడు వెళ్ళగా అది చూచి మిగతా కౌరవ యోధులు కూడా అభిమన్యుని వైపునకు కొనసాగిరి. తరువాత లక్ష్మణుడి బాణాలతో గాయపడిన అభిమన్యుడు ఇట్లు ప్రకటించెను. ఓ దుష్టరాజు యొక్క దుష్టపుత్ర, నీ చుట్టూ గల లోకమును ఒక్కసారి చక్కగా చూచుకునము. ఎందుకనగా మరుక్షణములో నీ ప్రాణాలను విడిచివేయవలసి ఉండెను. ఇట్లు పలికిన అభిమన్యుడు ఒక శక్తివంతమైన బాణమును విల్లుపై ఎక్కుపెట్టెను. అసమానుడైన పాండవ రాకుమారుని చేత విడువబడిన తేజోవంతమైన బాణం గాలిలో ఎగురుతూ అద్భుత రీతిలో లక్ష్మణుని శిరస్సును శరీరము నుండి వేరు చేసెను. ఈ దృశ్యమును చూసిన కౌరవ వీరులందరూ భయము మరియు బాధతో ఆహాకారాలు చేసిరి. దుర్యోధనుడు నియంత్రణ లేకుండా గొప్ప దుఃఖముతో ప్రధాన కౌరవ వీరులందరిపై ఆగ్రహముతో రగిలిపోయెను. అభిమన్యుని వెంటనే వధించి తన పుత్రుని వధకు ప్రతీకారం చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. 6 ప్రధాన కౌరవ యోధులు దుర్యోధనుని ఆజ్ఞకు ప్రతిస్పందిస్తూ ముందుకు కదిలారు. వారే ద్రోణ, కృప, కృతవర్మ, కర్ణ, అశ్వత్థామ మరియు బృహద్బలుడు. వారందరూ యుద్ధముకు ఉత్సాహముగా ఉండిరి. అభిమన్యుడు వారి దాడి నుండి తప్పించుకున్నట్టుకు జయద్రథుని సైన్యమును ఛేదించుకుంటూ ముందుకు కొనసాగగా గజ సైన్యము అతడిని అడ్డుకొనెను. అభిమన్యుడు వెనుదిరిగి
కురు యోధులను ఎదుర్కొనుటతో గొప్ప పోరు ఆరంభమయ్యెను. ఆ 6 యోధులను తన అసంఖ్యాక బాణాలతో గాయపరుస్తూ కృపాచార్యుని అశ్వాలను వధించెను. మరియు అతడిని రక్షిస్తున్నట్టి సైనికులందరినీ కూడా వధించెను. కోసల దేశపు మహారాజు బృహద్బలుడు ఒక శక్తివంతమైన బాణమును అభిమన్యుని ఎదపై నాటెను. దానితో సుభద్రాతనయుడు అతని అశ్వాలను మరియు సారథిని వధించుటయే కాకుండా అతని రథము యొక్క ధ్వజమును కూడా విరిచెను. దానితో కోపోద్రిక్తుడైన బృహద్బలుడు కత్తి డాలును తీసుకుని అభిమన్యుని వధించుటకు రథంపై నుండి క్రిందకు దూకెను. కానీ అభిమన్యుడు అతడు తనను సమీపింపక పూర్వమే ఒక శక్తివంతమైన అస్త్రముతో అతని ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపివేశెను. బృహద్బలుని సంహరించిన పిమ్మట అభిమన్యుడు కౌరవ సైన్యమును మరింత అధికముగా సంహరింపసాగెను. దానితో కర్ణుడు మరియు శకుని దుర్యోధనుని సమీపించి తమ గొప్ప నిరాశను వ్యక్తపరచదలచిరి. పిమ్మట వారు ఈ విధముగా విలపించసాగిరి: ఓ రాజా, అభిమన్యుడు మనమెవరి చేత కూడా వధింపబడడని అర్థమవుతుండెను. కనుక అతని వధకు మీరు ఏదైనా ప్రత్యేక ఉపాయమును యోచింపవలెను. దానితో దుర్యోధనుడు సలహా కొరకు ద్రోణుని సమీపించెను. అందుకు ద్రోణుడు: ఓ రాజా, అభిమన్యుని విల్లు ఛేదింపలేనిది. అతడు విలువిద్యలో శ్రేష్ఠుడు. అతడు బాణాలను సంధించునంత వరకు అతడిని జయించుట సాధ్యపడదు. ఏమైనను అభిమన్యుని విల్లును విరిచి అతని అశ్వాలను వధింపగలిగినచో అతడిని జయింప సాధ్యపడవచ్చును అని పలికెను. ద్రోణుని సలహాను పొందిన దుర్యోధనుడు ఎలాగైనను ఆచార్యదేవుని పథకమును అమలుపరచుమని కర్ణుని వేడుకొనెను. దానితో కర్ణుడు అభిమన్యుని వైపునకు దూసుకు వెళ్ళెను. భీకర యుద్ధానంతరము కర్ణుడు అభిమన్యుని విల్లును విరచగలిగెను. పిమ్మట కృతవర్మ అట్టి అవకాశమును అందిపుచ్చుకుని అభిమన్యుని అశ్వాలను వధించెను. కృపాచార్యుడు ఇరువురు రథసారథులను సంహరించెను. అభిమన్యుని ఆ దుస్థితిలో చూచిన 6 కౌరవ యోధులు అతనిపై ఘోర శరవృష్టిని కురిపించసాగిరి. అప్పుడు అభిమన్యుడు తన కత్తిని తీసుకుని గాలిలోకి ఎగిరెను. నిజమునకు అది చూచిన కౌరవ యోధులందరూ భయభ్రాంతులై ఏ క్షణములోనైనా అతడు తమపై విరుచుకుపడవచ్చునని భావించిరి. కాని ద్రోణుడు తన బాణముతో అభిమన్యుని కత్తిని విరుచగా కర్ణుడు అతని డాలును ముక్కలు చేసెను. నిరాయుధుడైన అభిమన్యుడు తన రథము నుండి క్రిందకు దూకి సమీపములో పడి ఉన్నట్టి ఒక విరిగిన రథచక్రమును చేతుల్లోకి తీసుకొనెను. ఆ చక్రమును త్రిప్పుతూ అభిమన్యుడు ద్రోణుని పైకి దూసుకు వెళ్ళుటతో సుదర్శన చక్రమును ధరించిన విష్ణువు వలె అగుపించెను. ఈ దృశ్యమును చూచుటకు భయంకరమైనను కౌరవ యోధులు తమ బాణాలతో ఆ చక్రమును వందలాది ముక్కలు చేసిరి. దానితో అభిమన్యుడు క్రిందపడి ఉన్నట్టు ఒక గదను చేబూని అశ్వత్థామపైకి పరిగెత్తెను. అభిమన్యుడు అతని రథమును అశ్వాలను రథసారథిని ధ్వంసము చేయగా అశ్వత్థామ వేగముగా ఏదో విధముగా రథము నుండి దూకి ప్రాణాలను రక్షించుకొనెను. శరీరమంతటా బాణములు గుచ్చబడి గాయముల నుండి రక్తము స్రవిస్తుండగా వస్త్రాలన్నీ ఎర్రబడెను. ఏమైనను ఆ అర్జునుని వీరపుత్రుడు తన దారిలో ఉన్నట్టి కౌరవ సైనికులందరినీ మట్టుపెట్టసాగెను. అభిమన్యుడు దుశ్శాసనుని కుమారునిపై దాడి చేయగా అతడు రథంపై నుండి తప్పించుకొనెను. అతని రథం ముక్కలై అశ్వాలు బాసెను. గదను చేతబట్టుకుని దుశ్శాసనుని కుమారుడు ఆ అభిమన్యుడికి సవాలు విసరగా అభిమన్యుడు అతడితో తలపడెను. 2 యువసింహాలు పోరాడుతున్నట్లుగా ఇరువురు ఒకరినొకరు గదలతో బాదుకోసాగిరి. చివరకు ఇరువురు ఒకే సమయంలో గదలతో ప్రహారము చేసి క్రింద పడిపోయిరి. దుశ్శాసనుని కుమారుడు ముందు లేచి నిలుచుని అభిమన్యుడు కాళ్లపై నిలబడుటకు ప్రయత్నిస్తుండగానే కౌరవ కుమారుడు అతని తలపై తీవ్రముగా తన గదతో బాదెను. అట్టి భయంకరమైన అఘాతముతో అర్జునుని అసమాన పుత్రుడు నేల కొరిగెను. అడవినంతటినీ కబళించి చివరికి చల్లారని దావాగ్నిక వలె కౌరవ వీరులందరూ అభిమన్యుని చుట్టూ చేరిరి. కౌరవ యోధులు అశ్వత్థానాలు చేయగా పాండవ యోధులు కన్నీరు కార్చిరి. అప్పుడు అహో, ఈ 6 మహారథులు ఊకుమ్మడిగా కలిసి ఒంటరి అభిమన్యుని హతమార్చుట నిశ్చయముగా అధర్మము అని ఆకాశవాణి పలికెను. యుద్ధరంగమంతటా కుప్పలు తెప్పలుగా శవాలు, విరిగిన ఆయుధాలు, రథాలు పడుతుండెను. దానితో అభిమన్యుడు అస్తమించుటకు ముందుగానే సూర్యుడు కూడా అస్తమించుటతో 2 సేనలు యుద్ధమును నిలిపి క్రమముగా తమ శిబిరాలను చేరుకొనిరి. యుద్ధరంగమంతయు మృతకళేబారాలతో నిండి ఉండుటతో కాకులు, గ్రద్దలు, నక్కలు, తోడేళ్లు, మాంసాహార పక్షులు, రాక్షసులు మరియు పిశాచాలతో నిండిపోయెను. ఈ జీవులు మృత శరీరాలను చీల్చి గాయాల నుండి స్రవిస్తున్నట్టు రక్తమును తాగుతుండెను. అవి అట్లు ప్రతిరోజు మృతకళేబారాల నుండి వెలువడే క్రొవ్వు రక్తమాంసాలను కబళిస్తూ వికారముగా పాడుతూ నర్తిస్తూ కళేబరాలను అటూ ఇటూ ఈడుస్తుండెను. అభిమన్యుని నిష్క్రమణ పిమ్మట పాండవులు ప్రధాన యోధులందరూ తమ కవచాలను తొలగించుకుని విల్లులను విసిరివేసి యుధిష్ఠిరుని చుట్టూ చేరడి. దుఃఖితుడైన మహారాజు తీవ్రముగా యోచిస్తూ ఇలా విలపించసాగెను: అయ్యో, నేను ఎట్లు అర్జునుని మరియు సుభద్ర ముఖాలను తిరిగి చూడగలను? అభిమన్యుడికి ఇట్టి ప్రమాదకరమైన కార్యమును ఆదేశించి అతడిని కాపాడుకొనుటలో విఫలమైతిని. ఇది పూర్తిగా నా పొరపాటు. అదే సమయంలో వ్యాసదేవుడు పాండవుల శిబిరమునకు విచ్చేయగా యుధిష్ఠిరునితో సహా ఇతర రాజులందరూ గౌరవపూర్వకముగా నిలిచి
లేచి నిలుచుండి ప్రణామములను సమర్పించి పూజించిరి. చివరకు పరాశరుని పుత్రుడు ఆసీనుడైన పిమ్మట యుధిష్ఠిర మహారాజు తన భరింపలేని దుఃఖమును వ్యాసునికి ప్రకటింపసాగెను. ధీరుడు తమకు సాటి అయిన వీరులతోనే యుద్ధము చేయవలెను. కాని అధర్మ విధానమున ఇతర పాండవ యోధులు నిస్సహాయులుగా నిల్చున్నప్పుడు అభిమన్యుడు ఎలా కౌరవ చేతుల్లో కిరాతకముగా వధింపబడినో వివరించెను. అందుకు వ్యాసదేవుడు ఇట్లు పలికెను: యుధిష్ఠిరా, అభిమన్యుడు ఇప్పటికే స్వర్గమును చేరుకొనెను. కనుక నీవు విచారింపవద్దు. ఎందుకనగా మరణం అనివార్యము. కాని ఎవరైనను కీర్తికరమైన లోకాలను చేరుకొనినప్పుడు గొప్పగా హర్షింపవలనే తప్ప విచారింపరాదు. అభిమన్యుడు గొప్ప యోధుడు. అతడు యుద్ధరంగములో శత్రు సైన్యముతో వీరోచితముగా పోరాడుతూ అసంఖ్యాక శత్రుయోధులను సంహరించి అసువులు బాసెను. ఇప్పుడు స్వర్గములో దేవతా శరీరముతో నివసిస్తున్నట్టు అతడిని ఈ భూతలంపైకి తీసుకువచ్చుట ద్వారా కలిగే ప్రయోజనమేమిటి? యుధిష్ఠిరా, నీ అనవసర శోకమును వీడి నీ శత్రువులపై ఎట్లు విజయం సాధింపవలను యోచించుము. తరువాత వ్యాసుడు నిష్క్రమించిన పిమ్మట యుధిష్ఠిరుడు అతని బోధనలను స్మరిస్తూ కొంత ఉపశమనమును పొందెను. కాని అర్జునుడు యుద్ధరంగము నుండి మరలివచ్చుననే ఆలోచన రాగానే తన సోదరునికి ఎట్లు సమాధానమియ్యవలెనని చింతింపసాగెను. అర్జునుడు అసంఖ్యాకముగా సంసప్తకులను తన దివ్యాస్త్రాలతో సంహరించి సూర్యుడు అస్తమించుటతో యుద్ధమును విరమించి పాండవుల శిబిరం వైపునకు బయలుదేరెను. ఏమైనను వారిలో అర్జునుడు తన హృదయములో తెలియని తీవ్ర భయమును మరియు తెలియని తీవ్ర భయమును మరియు అనేక దుశ్శకునాలను గమనించెను. ఏదో విషాదము జరిగి ఉండునని తలచినంతనే కళ్ళ నుండి అశ్రువులు ధారలుగా ప్రవహించుటతో అతడు ఇట్లు ప్రశ్నించెను: హే కృష్ణ, యుధిష్ఠిరునికి ఏదైనా గొప్ప ఆపద సంభవించి ఉండునా, లేక ఇతర ఏదైనా ఘోర ప్రమాదం సంభవించి ఉండునా? అందుకు శ్రీకృష్ణ భగవానుడు: అర్జున, యుధిష్ఠిరుడు క్షేమము. కనుక ఏదైనా స్వల్ప ప్రమాదం సంభవించినను దాని గూర్చి ఎక్కువగా విచారింపరాదు అని బదులిచ్చెను. అటు పిమ్మట కృష్ణార్జునుడు శిబిరము చేరుకుని సర్వత్రా విచార ఛాయలు అలుముకొని ఉండుటను మరియు ఆహ్లాదకరమైన సంగీతం వినిపించకపోవటను గమనించిరి. నిజమునకు పాండవ వీరులందరూ తలలు దించుకుని విచారముగా కూర్చుని ఉండుటను చూచిన అర్జునుడు మిక్కిలి ఆందోళనతో ఇట్లు విచారించెను: కృష్ణ, ఏమి జరిగి ఉండును? అర్జునుడు తన నలుగురు సోదరులు దుఃఖసాగరములో మునిగిపోయి ఉన్నట్లుగా విచారిస్తూ జీవచ్ఛవాలుగా పడి ఉండటను చూచి ఆందోళన మరింతగా అధికమయ్యెను. జాగ్రత్తగా పరిశీలించి తన ప్రియపుత్రుడు అభిమన్యుడు అక్కడ లేకుండుటను గమనించిన అర్జునుడు ఇట్లు యోచించెను: అభిమన్యుడు మాత్రమే కౌరవులు పన్నిన చక్రవ్యూహమును ఛేదింపగలడు. కాని అతనికి తిరిగి వచ్చుట తెలియదు. దానితో వెంటనే అతడు యుద్ధములో అభిమన్యుడు వధింపబడినట్లుగా ఊహించి మనస్సులో చెలరేగుతున్నట్టి ఆలోచనల తీవ్రత మరియు తన సోదరుల మౌనం చేత అప్రమత్తుడైన అర్జునుడు ఒక్కసారిగా ఇట్లు ప్రకటించెను: ఒకవేళ నేను నా కుమారుని ఈ క్షణము ఇక్కడ చూడలేకున్నచో అవసరమైనచో అతడిని తిరిగి తీసుకువచ్చుటకు నేను యముపురికైనను వెళ్ళెదను. అటు పిమ్మట కన్నీటితో ఏకధాటిగా విలపిస్తూ అర్జునుడు ఇట్లు వాపోయెను: ఓ నా హృదయం లోహ నిర్మితమైనది. లేనిచో నా పుత్రుని మరణవార్తను ఎరిగినను ఎట్లు వేయి వ్రెక్కలు కాకుండెను. ధార్తరాష్ట్రుల హర్షధ్వానాలు మరియు యూయుత్సుడు వారిని తీవ్రంగా విమర్శించుటను అర్జునుడు గుర్తుకు తెచ్చుకొనెను. తీవ్ర శోకముతో అర్జునుడు వేదనతో కూడిన దీనస్వరముతో ఇట్లు విచారించెను: ఓ కృష్ణ, అభిమన్యుడు మరణించినప్పుడే నాకెందుకు ఆ విషయమును తెలుపలేదు? అతడితో పోరాడిన ఆ కౌరవ యోధులందరినీ ఆ క్షణముననే మట్టుపెట్టి ఉండేడివాడను కదా. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను: అర్జున, నీ కుమారుని గురించి నీవు శోకింపరాదు. అట్టి వీరమరణమును పొందుటయే క్షత్రియ జీవితము. నిజమునకు యుద్ధములో ధైర్యముగా వెనుదిరగక పోరాడి మరణించు ఏ వీరయోధుడైనను అత్యున్నత పుణ్యమును ఆర్జించి స్వర్గలోకాలలో నివసించును. తరువాత అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను: సోదరులారా, మీ సమక్షములో అభిమన్యుడు వధింపబడుట ఎట్లు సాధ్యపడెను? మీరందరూ నపుంసకుల, పిరికి పందల? ఏ కారణము చేత మీరు నా కుమారుని రక్షింపలేకపోయిరి? నాకు ఇప్పుడు మీరు ధరించిన కవచాలు, ఆయుధాలు కేవలం అలంకారం కొరకు ధరించిన ఆభరణములనే అర్థమవుతుండెను. తరువాత అర్జునుడు క్రోధముతో మరియు శోకముతో అసహనముగా కూర్చుండిపోయెను. అతని ముఖమును చూచుటకు కూడా ఎవరికీ ధైర్యమును చాలలేదు. చివరకు యుధిష్ఠిరుడు జరిగిన విషయాలనన్నింటినీ క్రమముగా అర్జునుడికి వివరింపసాగెను. మహారాజు ఇట్లు పలికెను: సోదరా, నీవు సంసప్తకులతో యుద్ధము చేసేందుకు వెళ్ళిన పిమ్మట మేము ద్రోణుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించుటతో అతడు మమ్ము తిప్పికొట్టెను. ద్రోణుడు మన సైన్యమును అంతమొందిస్తుండగా ప్రధాన యోధులందరూ తనను అనుసరించెదరని హామీనిచ్చితిని. ద్రోణుడు మన సైన్యమును అంతమొందిస్తుండగా నేను అభిమన్యుని సమీపించి కౌరవులు పన్నిన వ్యూహమును ఛేదించమని పాండవ ప్రధాన యోధులందరూ తనను అనుసరించెదరని హామీనిచ్చితిని. ఏమైనను అభిమన్యుడు చక్రవ్యూహము ఛేదిస్తూ ప్రవేశించిన పిమ్మట శివుని వరప్రభావము చేత జయద్రథుడు అట్లు అనుసరిస్తున్నట్టి మా అందరినీ అడ్డుకొనెను. వారితో వీరోచితముగా పోరాడి చివరకు దుశ్శాసనుని పుత్రుని చేతిలో వధింపబడెను. వారితో వీరోచితముగా పోరాడి చివరకు దుశ్శాసనుని పుత్రుని చేతిలో
చేతిలో అభిమన్యుడు వధింపబడెను. అది వినిన అర్జునుడు హా పుత్రా అంటూ గట్టిగా నిట్టూరుస్తూ స్పృహ తప్పి నేలపడిపోయెను. పాండవ ప్రధాన వీరులందరూ వెంటనే అర్జునుడి ఉపచారాలకు చుట్టుముట్టుటతో కొంత సమయమునకు తిరిగి స్పృహలోకి వచ్చెను. అతడు క్రోధముతో శోకముతో పూర్తిగా ఉన్మాదుడయ్యెను. తరువాత భారీ శ్వాసతో చుట్టూ పరికిస్తూ అర్జునుడు నేను రేపు జయద్రథుని హతమార్చెదనని ప్రతిజ్ఞ చేస్తుంటిని. ఒకవేళ సూర్యాస్తమయములోగా నేను అట్లు చేయలేకున్నచో అగ్ని ప్రవేశము చేసేదను. అంతేకాకుండా భార్యాపిల్లలు సేవకులకు పెట్టకుండా మధుర పదార్థాలను భుజించువాడు దిగంబరముగా స్నానమాచరించువాడు నదులలో మలమూత్రాదులను విసర్జించువాడు బ్రాహ్మణులను మరియు అగ్నిని కాలితో స్పృశించువారు తల్లిదండ్రులను వధించినవాడు గురుపత్ని సంగమము చేసినవాడు చాడీలు చెప్పేవాడు సాధువులను నిందించేవాడు ఇతరులపై అభియోగములు మోపేవాడు తాకట్టు పెట్టిన సొమ్మును అపహరించేవాడు విశ్వాసఘాతకులు వైదిక బ్రాహ్మణులను పెద్దలను వృద్ధులను సాధువులను గురుజనులను గోవులను అనాదరించేవాడు ఉపకారం చేసిన వారిని నిందించేవారు మద్యము సేవించువాడు ఎడమ చేతితో భుజించేవాడు ఒళ్ళో పెట్టుకుని భుజించువాడు పొగాకు నమిలేవాడు ప్రాతకాలములోను నిద్రించేవాడు చలికి భయపడే బ్రాహ్మణుడు యుద్ధానికి భయపడే క్షత్రియుడు శాస్త్రనింద చేసేవాడు పగటిపూట నిద్రించేవాడు లేక మైథునం చేసేవాడు ఇంటికి నిప్పు పెట్టేవాడు అయోగ్యుడిని ప్రశంసించేవాడు మరియు పైన తెలిపిన తెలుపుపడని పాపాత్ములు చేరుకున్న నరకలోకాలను నా ప్రతిజ్ఞను నెరవేర్చుటలో విఫలమైనచో నేను చేరుకుందునుగాక అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాను. అట్లు పలికి అర్జునుడు తన గాంధీవమును తీసుకుని భయంకరముగా జుంకారము చేశాను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు వారి దివ్య శంఖాలను పూరించిరి. నిజమునకు పాండవ వీరులందరూ కూడా అర్జునుడితో పాటు తమ తమ శంఖాలను పూరించిరి. దుర్యోధనుని గూఢాచారుడు జయద్రథునికి అర్జునుని ప్రతిజ్ఞను గుర్చి తెలిపిరి. దానితో సింధురాజు మిక్కిలి భయాందోళనకు గురి అయ్యను. జయద్రథుడు వెంటనే కౌరవ శిబిరమును చేరుకుని ఇట్లు వేడుకొనెను. ఓ కురువీరులారా, మీరు నాకు అన్ని రకములుగా రక్షణలను సమకూర్చవలను, లేక నేను తిరిగి గృహము చేరుకున్నట్టుకు అనుమతించగలరు. దుర్యోధనుని వైపునకు తిరిగి జయద్రథుడు ఇట్లు అర్థించెను. ఓ రాజా, నన్ను నా రాజధానికి తిరిగి వెళ్ళుటకు అనుమతించుము. దానితో అర్జునునకు రేపు నన్ను కనుగొనుట సాధ్యపడదు. దుర్యోధనుడు కౌరవ యోధులందరూ జయద్రథుని చుట్టూ చేరి తాము అతడిని అన్ని రకాలుగా రక్షించదమని చెబుతూ శాంతింప యత్నించిరి. పిమ్మట దుర్యోధనుడు జయద్రథుని ద్రోణుని వద్దకు తీసుకువెళ్లగా భయముతో కంపిస్తున్నట్టు సింధురాజును చూసి ద్రోణుడు పరిస్థితినంతటిని గ్రహించి అతనిని శాంతపరచ యత్నించెను. ద్రోణుడు ఇట్లు పలికెను. జయద్రథ, అర్జునుడి నుండి నిన్ను రక్షించు బాధ్యతను నేనే స్వయముగా తీసుకుందును. ఓ రాజా, మరణం అనివార్యమనే విషయమును మరువరాదు. యుద్ధములో క్షత్రియుని వీరమరణము మరియు మహర్షులు తీవ్ర తపస్సు పిమ్మట సాధించు గమ్యము ఒకటేనని గుర్తించము. మరోవైపు పాండవ శిబిరములో శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతములో అర్జునుని ఇట్లు మందలించెను. ఓ కుంతిపుత్ర, నీవు నన్ను ముందుగా సంప్రదింపకుండా అట్టి తీవ్ర ప్రతిజ్ఞ చేయుట దుస్సాహసము. మిక్కిలి అనాలోచితముగా ప్రవర్తించితివి. నిన్ను నీవే ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టుకొంటివి. ఇప్పుడు కౌరవులు కర్ణ, భూరిస్త్రవుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృప మరియు శల్యుని వంటి యోధుల నిరంతర రక్షణలో జయద్రథుడు ఉండునట్లుగా వ్యూహరచన చేసిరి. దానితో అర్జునుడు ఇట్లు ప్రగల్భాలు పలకసాగెను. కృష్ణ, జయద్రథుని నేను సులభముగా వధించదనని విశ్వసింపము. ఈ 6 యోధులు నాలో సగభాగం కూడా కాలేరు. నేను నా దివ్యాస్త్రాలను ఆవాహన చేసినచో దేవతలందరూ ఏకమైనను నన్ను ఎదిరించలేరు. రేపు తెల్లవారేసరికి నా రథమును సిద్ధము చేయము. హే కృష్ణ, దయచేసి మీరిప్పుడు సుభద్రను సమీపించి ఓదార్చుము. నేను ఆమె దుఃఖమును ఊహింపలేను. భారమైన హృదయముతో శ్రీకృష్ణ భగవానుడు సుభద్రను సమీపించి ఇట్లు ఓదార్చసాగెను. సోదరి, అభిమన్యుడు వీరమరణం పొంది ఇప్పుడు స్వర్గలోకాలలో సుఖాలను అనుభవిస్తుండెను. దయచేసి విచారింపకము. మరణము అనివార్యము. అర్జునుడు జయద్రథుని సంహరించదనని ప్రతిజ్ఞ చేసి ఉండెను. కనుక నీ పుత్రుని మరణమునకు తప్పక ప్రతీకారం చేయబడునని నీకు హామీనిస్తుంటిని. శాంతించుటకు బదులుగా సుభద్ర దుఃఖం ఉప్పొంగెను. దానితో ఆవిడ హృదయ విదారకముగా ఉత్తరతో కలిసి రోధింపసాగెను. కొంత సమయము అట్లు విలపిస్తూ ఒక్కసారిగా వారిరువురు నేలపై పడి స్పృహ కోల్పోయిరి. శ్రీకృష్ణ భగవానుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్టుకు ముందుగానే సిద్ధముగా ఉండెను. దానితో అతడు తన చేతి పాత్రలోని నీటిని చిలుకరించెను. వారు స్పృహలోకి వచ్చిన పిమ్మట స్వర్గములో అభిమన్యుడు ఉన్నత గతిని సాధించనని హామీనిస్తూ వారిని శాంతింప యత్నించెను. చివరకు అతడు వారి నుండి సెలవు తీసుకుని తిరిగి అర్జునుని శిబిరమునకు వెళ్లి పలుకరించిన పిమ్మట తన శిబిరములో విశ్రాంతి తీసుకున్నట్టుకు వెళ్ళెను. అతడు ఆ రాత్రి శయ్యపై పడుకుని జయద్రథుని సంహరించుటకు వివిధ మార్గాలను యోచిస్తూ గడిపెను. దానితో అతడు యోగనిద్రలో ఉన్నట్లుగా కనిపించెను. నిజమునకు ఆ రోజు పాండవ శిబిరములో ఎవరూ నిద్రింపలేకుండరి. అందరూ ఆందోళనతో అర్జునుడు ఎట్లు తన కఠిన ప్రతిజ్ఞను నెరవేర్చునని యోచింపసాగిరి. ఒకవేళ అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలుపుకొనుటలో విఫలమైనచో అతడు అగ్ని ప్రవేశము చేయుననే ఆలోచనడు
వారి హృదయాలలో భయము కలిగించెను. అర్ధరాత్రి వేళలో శ్రీకృష్ణ భగవానుడు శయ్యపై నుండి లేచి తన సారథి దారుకుని సమీపించి, దారుకా, అర్జునుని ప్రతిజ్ఞను నెరవేర్చుటకు దేనినైనను చేసేందుకు నేను సిద్ధము. నిజమునకు రేపు జయద్రథుడు సూర్యాస్తమయం లోపుగా మరణించున్నట్లుగా చేసెదను. ఒకవేళ నాకు స్వయంగా కౌరవులందరినీ సంహరింపవలసి వచ్చినను నేను అందుకు వెనుకాడను. అర్జునుడు లేని ఈ జగత్తును నేను నా కళ్ళతో చూడలేను. అర్జునుడు నాలో భాగము. కనుక అర్జునుని ద్వేషించువారు నన్ను ద్వేషించువారగుదురు. మరియు అర్జునుని ప్రేమించువారు నా నిజమైన భక్తులు. దారుక, నా రథములను సర్వసిద్ధముగా ఉంచుము. అందులో నా కౌమోదికి, గద, సుదర్శన చక్రము, శారంగ ధనస్సు మరియు ఇతర దివ్యాస్త్రాలను కూడా సిద్ధముగా ఉంచుము. నా శ్వేతాశ్వాలకు కాడి కట్టి సిద్ధముగా ఉంచుము. గరుడ ధ్వజము ఎగురున్నట్లుగా చూడుము. నేను నా పాంచజన్య శంఖంపై వృషభరాగమును పూరింపగానే రథమును నా వద్దకు తీసుకురమ్ము అని సూచనలను చేసెను. ఆ రాత్రి అర్జునుడు నిద్రలోకి జారుకున్న పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అతని స్వప్నములో ప్రకటమయ్యెను. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని గౌరవించుటలో ఎన్నడను విఫలము చెందనందున అతడు తన స్వప్నములోనూ మర్యాదపూర్వకముగా వెంటనే లేచి చక్కటి ఆసనమును చూపెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, నీ కుమారుని మరణమునకు మరియు కష్టసాధ్యమైన నీ లక్ష్యముకు విచారింపకము. ఎందుకనగా విచారము లక్ష్య సాధనకు గొప్ప ఆటంకము. మనలోని శోకము శత్రువుల హృదయాలను హర్షింపజేయును. అందుచేత నీ కర్తవ్యమును గూర్చి ఆలోచించుము అని ఆదేశించెను. తరువాత అర్జునుడు, హే కృష్ణ, జయద్రథుడు కౌరవ సైన్యం వెనుక నిలిచి అనేక కౌరవ యోధులు రక్షిస్తుండగా నేను ఎట్లు అతడిని వధింపగలను? ఈ మాసములో సూర్యుడు త్వరగా అస్తమించును. కనుక నేను సింధురాజును వధించితడని ప్రతిజ్ఞ చేసి పొరపాటు చేసి తిని అని తన అనుమానాలను వ్యక్తపరచెను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను, అర్జున, నీవు పూర్వం శివునికి ప్రీతి కలిగించితివి. అతడు నీకు తన పాశుపతాస్త్రాన్ని అవసర సమయంలో ప్రదానము చేసేదనని హామీనిచ్చెను. ఈ అస్త్రమును వినియోగించి నీవు తప్పక జయద్రథుని సంహరింపగలవు. కనుక నీవు శివుని ప్రార్థించి దయచేసి నీ ప్రతిజ్ఞను నెరవేర్చమని వేడుకొనుము. అది వినిన అర్జునుడు వెంటనే ఆచమనం చేసెను. బ్రహ్మముహూర్త కాలం సమీపింపగానే అతడు శివుని ధ్యానించుటకు ఆసీనుడయ్యెను. అట్టి ధ్యానములో శ్రీకృష్ణ భగవానుడు తన చేతిని పట్టుకుని మనోవేగంతో హిమాలయాల వైపునకు వెళ్ళుటకు చూచెను. అనేక పవిత్రమైన అందమైన ప్రదేశాలను దాటుకుని త్వరలోనే కైలాస పర్వతమును వారు చేరుకొనిరి. అక్కడ కైలాస పర్వతం శిఖరంపై పార్వతీదేవితో పాటు తన అసంఖ్యాకమైన అనుచరులతో శివుడు ఆసీనుడై ఉండుటను అర్జునుడు చూచెను. శివుడు తన తపస్సులో నెలకొని గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తుండెను. మహర్షులు వారిని స్తుతిస్తుండిరి. పరమశివుడిని సమీపించిన కృష్ణార్జునుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ నియమిత వైదిక మంత్రాలతో స్తుతింపసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, దేవోత్తమ, దయచేసి మా పట్ల కృప చూపి మా కోరికను నెరవేర్చగలరు. అర్జునుడు అక్కడ శివుడి ఎదుట శ్రీకృష్ణ భగవానుని ఆరాధనకు ఉంచబడిన వివిధ వస్తువులను చూచెను. దానితో అర్జునుడు తన మిత్రుడు మరియు బంధువు అయిన శ్రీకృష్ణ భగవానుని పరమస్థితిని స్పష్టముగా గ్రహించి మనస్సులోనే అతడిని ఆరాధింపసాగిరి. అర్జునుడు ఇట్లు అర్థించెను, పరమశివ, పూర్వం నీవు నా పాశుపతాస్త్రమును అనుగ్రహించదవని వాగ్దానము చేసి ఉంటివి. ప్రస్తుత సమయములో దాని అవసరం ఎంతో కలదు. కనుక ఇప్పుడు ఆ పాశుపతాస్త్రమును పొందుటకు ఇక్కడకు వచ్చి తిని. శివుడు కృష్ణార్జునులను స్వాగతిస్తూ ఇట్లు పలికెను, సమీపములోని ఒక అమృత సరోవరమున ఆ పాశుపతాస్త్రమును ఉంచితిని. పూర్వం దానిని రాక్షసులను వధించుటకు ఉపయోగించేవాడిని. హే కృష్ణ, నీవు ఇప్పుడు ఇక్కడకు నీవు ఇప్పుడు అక్కడకు చేరుకుని ధనుర్బాణాలను నా వద్దకు తీసుకురాగలవు అని పలికెను. శివుని అనేక గణములు అనుసరిస్తుండగా కృష్ణార్జునుడు ఆ అమృత కొలను సమీపించిరి. ఆ సరోవరములో 2 మహాసర్పములు ఉండుటను గమనించిరి. ఆ రెండింటిలో ఒక విశాల సర్పము 1000 పడగలు కలిగి నిప్పులు క్రక్కసాగెను. మొదట కృష్ణార్జునుడు నీటిని స్పృశించి ఆచమనము చేసిరి. తరువాత ముకుళిత హస్తాలతో శివునికి సంబంధించిన వైదిక మంత్రాలను సృష్టిస్తూ ఆ 2 సర్పాలను సమీపించిరి. ఆ 2 సర్పాలు సరీసృపాల దేహమును విడిచి శివుడు పేర్కొనినట్లుగా ధనుర్బాణాలకు వలె ప్రకటమయ్యెను. కృష్ణార్జునుడు సంతోషముగా వాటిని తీసుకుని శివుని చేరి అతని హస్తములో ఉంచిరి. శివుని చేతిలో ఈ పాశుపతాస్త్రమును ఉంచగానే శివుని ప్రక్క శరీరం నుండి రాగి జుట్టు మరియు నీలికంఠముతో ఒక బ్రహ్మచారి వెలువడెను. ఆ బ్రహ్మచారి ఆ ధనుర్బాణాలను తీసుకుని మంత్రాలతో ఆవాహన చేసి వాటిని ఎలా ప్రయోగింపవలనో అర్జునునికి బోధింపసాగెను. అట్లు ఆ బ్రహ్మచారి బోధించి తిరిగి సరోవరములోకి ధనుర్బాణాలను పడవేశెను. శివుడు మందహాసము చేస్తూ ఇట్లు పలికెను, అర్జున, ఈ అజేయమైన అస్త్రముతో ఖచ్చితముగా నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చగలవని విశ్వసింపుము. కృష్ణార్జునుడు శివుని దగ్గర సెలవు తీసుకుని తమ లక్ష్యము నెరవేరుననే విశ్వాసముతో తిరిగి పాండవ శిబిరమును చేరుకునిరి. మరుసటి రోజు ఉదయం నిద్ర మేల్కొనిన యుధిష్ఠిరుడు స్నానాదులను నిత్య విధులను ముగించుకుని బ్రాహ్మణులను వివిధ యాగ కార్యాలలో నెలకొల్పెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు మరియు ఇతర పాండవ యోధులందరూ అతడిని సమీపించిరి. ఈ యోధుల సమక్షములో
యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రార్థించెను. హే కృష్ణ, నీవే మా ఏకైక ఆశ్రయము. కనుక అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుటకు తోడ్పడుతూ మమ్ము ఈ ప్రమాదము నుండి రక్షింపము. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను. యుధిష్ఠిరా, ఈ రోజు సూర్యాస్తమయములోగా జయద్రథుడు యుద్ధరంగములో నేలకొరుగునని నీకు నేను హామీ ఇస్తుంటిని. నా వాక్కులు వమ్ము కావు. ఇందులో ఎట్టి సందేహము లేదని విశ్వసింపుము. అర్జునుడు అక్కడి సమావేశ సభలోకి ప్రవేశించి యుధిష్ఠిరుని చేత ప్రేమతో ఆలింగనం చేసుకోబడిన పిమ్మట తాను గత రాత్రి చూచిన అద్భుత స్వప్నమును గూర్చి వివరించెను. తాను ఎలా శ్రీకృష్ణ భగవానుని కృపచేత శివుడిని దర్శించుకుని పాశుపతాస్త్రమును పొందెనో వివరింపగా విని అక్కడి పాండవుల వీరులందరూ ఎంతగానో ఉత్సాహము పొందిరి. దానితో అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునని విశ్వాసం పొందిరి. ఇంతటితో 13వ రోజు యుద్ధం ముగిసింది. 14వ రోజు ఏం జరిగిందో 3వ భాగంలో చెప్పుకుందాం. మీకు నవర్షి స్టోరీ కార్నర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు.